రాజు, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మొదటి రోజు నుంచి అందరూ వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇది 3వ రోజు అవుతోంది. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? చంద్రశేఖర్, నిజంగా ఏదైతే పహల్గామ్ అనేది మినీ స్విట్జర్లాండ్గా చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే జమ్మూ కాశ్మీర్ టూర్ ప్లాన్ చేసుకున్నారంటే పహల్గామ్ ఒక్కసారైనా సరే వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఈ మినీ స్విట్జర్లాండ్లో గడపాలనుకుంటారు. కానీ ఈ పచ్చగా ఉన్నటువంటి ఏదైతే భూతల స్వర్గంగా చెప్పుకునేటటువంటి పహల్గామ్ ఎప్పుడైతే ఉగ్రవాదుల దాడితో పూర్తిగా రక్తపు టేరులా మారినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో టూరిస్టులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. అంతేకాదు, ఎవరైతే కాశ్మీర్ పర్యటనకు వాస్తవానికి ఎప్పుడైతే ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున టూరిస్టులు రావడం మొదలవుతుంది. సో ఒక్క కుటుంబం వచ్చిందంటే ఖచ్చితంగా, అంటే ఒక ఫ్యామిలీ ఇతర ప్రాంతం నుంచి కాశ్మీర్ చూసేందుకు వస్తుందంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 10 కుటుంబాలు లాభపడతాయి. అంటే వాళ్ళందరికీ కూడా ఏదైతే టూరిస్టుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం సమకూరుతుంది. సో ఇప్పుడు పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. పహల్గామ్లో ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రోధిస్తున్నారు. ఎందుకంటే తమ పొట్టకూటి మీద కొట్టారు ఈ ఉగ్రవాదులు అనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా, అంటే గతంలో ఎన్నోసార్లు జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి ఘటనలు జరిగాయి, కానీ పహల్గామ్ మాత్రం ఎన్నడూ టార్గెట్ కాలేదు. సో ఎందుకు ఇక్కడ టార్గెట్ చేశారు అనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి టూరిజం స్పాట్ మొత్తం కూడా, అంటే ఎప్పుడు అక్కడ మినీ స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి ఇక్కడి అందాలతో కలకల్లాడుతూ టూరిస్టులతో విరజిల్లుతున్నటువంటి మినీ స్విట్జర్లాండ్ ఇప్పుడు మొత్తం కూడా మూగబోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ జూలై నుంచి అమర్నాథ్ యాత్ర అక్కడ ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర మీద కూడా నిన్నటి సంఘటన ప్రభావం పడే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నారా స్థానికులు? వాస్తవానికి ఏదైతే ఈ పహల్గామ్ ఉందో ఇక్కడ నుంచి ఒక బేస్ క్యాంప్ ప్రారంభమవుతుంది. సో ఈ అమర్నాథ్ యాత్ర ఖచ్చితంగా పహల్గామ్ ప్రాంతం నుంచి వెళ్తారు. ఇంకొక బేస్ క్యాంపు ఏదైతే బాల్తాల్ ఉంటుంది. సో దానికి అనుగుణంగానే సరిగ్గా ఒక నెల రోజుల సమయం ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ నెల రోజుల్లోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా అంటే సరిచేయడం, అంటే ఏదైతే అందరికీ రక్షణగా ఉన్నామని చెప్పే విషయంతో పాటు భారీ బలగాలు, ఒక రకంగా చెప్పాలంటే ఈ పహల్గామ్ ఏదైతే స్పాట్ ఉందో ఇక్కడ ఏ విధంగా అయితే ఉండేటటువంటి ఫోర్స్ ఎక్కడా కూడా కనిపించలేదు. అంటే కింది నుంచి 4 కిలోమీటర్లు పైకి వెళ్లాల్సి ఉంటుంది. సో అక్కడ ఎక్కడ కూడా ఫోర్స్ లేకపోవడమే వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అమర్నాథ్ యాత్ర జరిగేటటువంటి క్రమంలో మాత్రం అడుగడుగున, అంటే ప్రతి 100 మీటర్లకు ఒక చోట ఏ విధంగానైతే ఆర్మీని డిప్లాయ్ చేస్తారు. పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే లక్షలాది మంది అమర్నాథ్ యాత్రను చూసేందుకు వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ యాత్ర సక్సెస్ అయ్యేందుకు కేంద్ర బలగాలు భారీగా మోహరిస్తాయి. సో అక్కడ మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. కానీ స్థానికులు ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తుంది ఒకటే, ఎందుకంటే ఈ బాల్తాల్ క్యాంపు ఓపెన్ గానే ఉన్నప్పటికీ కూడా మరి ఈ పహల్గామ్ క్యాంప్ అనేది నిజంగా ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి జనం వెళ్లేందుకు అంగీకరిస్తారా, భక్తులందరూ కూడా ఈ రూట్లో వెళ్లేందుకు మక్కువ చూపుతారా అనేది కూడా కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మాత్రం అమర్నాథ్ యాత్ర నాటికి ఖచ్చితంగా కాశ్మీర్లో పరిస్థితులన్నీ కూడా సద్దుమణుగుతాయి. ఈలోగా పాక్తో ఉన్నటువంటి ఏవైతే ద్వైపాక్షిక ఒప్పందాలు కావచ్చు, లేదంటే యుద్ధం జరుగుతుందా, ఇంకేదైనా ఉండబోతుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఈ నెల రోజుల్లోగా పరిస్థితి కనుక పూర్తిగా సెటిల్ అవుతే ఖచ్చితంగా అమర్నాథ్ యాత్ర సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ గతంలో లాగా మాత్రం భారీగా యాత్రికులు వస్తారా దర్శించుకునేందుకు అనేది మాత్రం ఇంకా కొంత టెన్షన్ మాత్రమైతే. ఓకే రాజు, ఓకే, థ్యాంక్ యూ. పాకిస్తాన్ దుశ్చర్యలను అడ్డుకోవాలి, పాకిస్తాన్ దుశ్చర్యలను పునరావృతం కాకుండా చేయాలని భారతదేశం మొత్తం కోరుకుంటుంది. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? దౌత్యమా, లేకపోతే యుద్ధమా, లేకపోతే పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేయటమా? ఇప్పటికే తీసుకున్న చర్యలతోటి పాకిస్తాన్ దారికి వస్తుందా, ఎలాంటిది అనే దాని మీద వేచి చూడాలి. నిపుణులు అయితే చెప్తా ఉన్నారు భావోద్వేగ పని కాదు ఇది, భావోద్వేగాలతో యుద్ధం లాంటి చర్యలు దిగితే నష్టమే ఎక్కువ ఉంటుందని చెప్తా ఉన్నారు. మరి జనం దీన్ని అర్థం చేసుకుంటారా? దేశం మూమెంట్ ఎలా ఉండబోతా ఉంది? మోడీ ఎలాంటి ఎత్తుగడ వేయబోతా ఉన్నారనే అంశం గురించి మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ డిస్కషన్లో స్పెషల్